బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో హై డ్రామా కొనసాగుతుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ మరింత పెరిగింది. టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ నుంచి షాక్ తగిలినట్టు సమాచారం. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీకి ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ నుంచి 5 ఎమ్మెల్యేల మద్దతుతో మొత్తం 112 ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ గవర్నర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే 112 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ కు లేఖ సమర్పించినట్టు సమాచారం. కానీ గవర్నర్ మాత్రం పూర్తి మెజారిటీ అంటే 118 మంది ఎమ్మెల్యేల స్పష్టమైన మద్దతు లేఖ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ మాత్రం ముందుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత అసెంబ్లీలో బల పరీక్షకు సిద్ధమవుతానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, అధ్యక్షుడు విజయ్కు తమిళనాడు గవర్నర్ షాక్ ఇచ్చారు. సో ఆయన కొద్దిసేపటి క్రితమే తమిళనాడు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని ఆయన నివాసం నుంచి లోక్ భవన్కి వెళ్ళారు. లోక్ భవన్కి వెళ్ళిన తర్వాత ఆయన గవర్నర్తో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా రేపు ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ చేసేందుకు ఆహ్వానించండి అని చెప్పేసి కూడా గవర్నర్కి ఆయన చెప్పడంతో సో మొత్తం మెజారిటీ సభ్యులు బలం ఎంత ఉన్నదని చెప్పేసి కూడా గవర్నర్ అడగడంతో విజయ్ ప్రస్తుతం మేము టీవీకే సభ్యులం 107 మంది ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు 5 ఉన్నారు. సో మొత్తం 112 మంది సభ్యుల బలం నాకుంది. సో అందుకు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించండి అని చెప్పేసి కూడా గవర్నర్కి చెప్పడంతో సో ఖచ్చితంగా 118 మంది సభ్యుల బలం ఖచ్చితంగా కావాల్సిందని చెప్పేసి కూడా విజయ్కి చెప్పడంతో విజయ్ గవర్నర్ దగ్గర కన్విన్స్ చేసుకోలేకపోయారు. సో ఒక్కసారిగా విజయ్కి షాక్ కలిగింది. సో ఇప్పుడు మొత్తం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సో విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, రేపు ఉదయం 11:30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి అభిమానులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక్కసారిగా విజయ్కి షాక్ తగిలింది గవర్నర్ నుంచి. మరి చూడాలి, ఇప్పుడు ఆయన మద్దతు కూడగట్టుకునే పనిలోనే ఉన్నారు. సో గవర్నర్ భవన్ నుంచి బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడతారా, లేకుంటే మౌనంగా తన ఇంటికి వెళ్ళిపోతారా, లేదంటే వెంటనే ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తారా? ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వెంటనే ఇమీడియట్గా ఆయన మిగిలిన పార్టీలతో కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఒక్కసారిగా గవర్నర్ నుంచి విజయ్కు షాక్ తగిలింది. ఎందుకంటే ఆయన కన్విన్స్ చేసుకోలేకపోవడమే ఇందుకు కారణం అంటూ కూడా మనకి సమాచారం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి బలం 107 కాబట్టి సో మిగిలిన సభ్యుల బలంతో ఖచ్చితంగా రానున్న రోజులలో లేకపోతే అసెంబ్లీ ఏర్పాటు చేసి నిరూపించుకుంటానని కూడా ఆయన కన్విన్స్ చేసుకోలేకపోయారు. నేరుగా నాకున్నటువంటి బలం ఇప్పుడు 112 మాత్రమే అని చెప్పేసి కూడా గవర్నర్ దగ్గర చెప్పుకోవడంతో గవర్నర్ ఒక్కసారిగా విజయ్కి షాక్ ఇచ్చారు. సో ఆయన లోక్ భవన్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో మరి కాసేపట్లో లోక్ భవన్ నుంచి విజయ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. నేరుగా ఆయన ఇంటికి వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి, ఇప్పటికే ఆయన లెఫ్ట్ పార్టీల మద్దతు అడిగారు. సో ఇప్పుడు అధికారిక ప్రకటన చేసింది. తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మద్దతు ఇస్తున్నాం టీవీకే అని. డిఎంకేకి షాక్ ఇచ్చింది. టీవీకేతో కలిసిపోతామని చెప్పేసి కూడా తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెప్పింది. ఒక బహిరంగ లేఖ విడుదల చేసింది. సో 5 సభ్యులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. సో ఇప్పుడు వారందరూ కూడా టీవీకేకి మద్దతు ఇచ్చారు. సో ఇప్పుడు ఇంకా లెఫ్ట్ పార్టీల మద్దతు ఇంకా రాలేదు. ఓన్లీ లేఖ మాత్రమే లెఫ్ట్ పార్టీలకు లేఖ రాశారు విజయ్. కానీ అటు నుంచి ఆయన సమాధానం రాలేదు. సిపిఎం నుంచి సిపిఎం పార్టీ 2 స్థానాలు గెలిచింది తమిళనాడులో. సో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నుంచి ఎటువంటి సమాధానం విజయ్కి రాలేదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నుంచి కూడా ఎటువంటి సమాధానం విజయ్కి రాలేదు. కాబట్టి చూడాలి, మరి ఐయుఎంఎల్ పార్టీ కూడా ఆయన లేఖ రాశారు. కాబట్టి మిగిలిన పార్టీల మద్దతు కంపల్సరీ. కాబట్టి సో ఇంకా ఆయన ఇంకొక 6 మెంబర్స్ సభ్యుల బలం కంపల్సరీ. కాబట్టి సో ఇంకా 6 సభ్యులకు సంబంధించినటువంటి మెజారిటీ ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మరి ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు 4, ఐయుఎంఎల్ పార్టీ 2. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ పార్టీల సంపూర్ణ మద్దతు ఇస్తే మాత్రం మరోసారి ఆయన గవర్నర్ని కలిసే అవకాశం అయితే, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనకి ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి చకచకా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు ఉదయం 11:30 విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఒక్కరే చేయబోతున్నారని చెప్పేసి కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. సో ఒక్కసారిగా వాటన్నిటికీ బ్రేక్ పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా గవర్నర్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం అని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం
లేదు కాబట్టి సో మరి ఇప్పుడు ఖచ్చితంగా మరి ఈరోజు రాత్రికి ఆయన ఇతర పార్టీల మద్దతు కూడా ఆయన కూడగట్టుకున్న తర్వాత వెంటనే రేపు మళ్ళీ మరొకసారి ఆ లోక్ భవన్కి ఆయన వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిన తర్వాత మరొకసారి ఆయనకు సంపూర్ణ బలం అంటే 118 మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా సభ్యుల బలం చూపించిన తర్వాతనే అప్పుడు గవర్నర్ ఆయనకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మాత్రం ఆయనకి ఆ గవర్నర్ని కన్విన్స్ చేసుకోలేకపోయారు కాబట్టి ఒక్కసారిగా టీవీకే అధ్యక్షుడు విజయ్కి గవర్నర్ నుంచి షాక్ తగిలింది. రైట్ సంజయ్, థ్యాంక్ యూ.